అందుబాటుతో అభివృద్ధితో భీమిలి ప్రజల గుండెల్లో అవంతి శ్రీనివాస్ నిలిచిపోయారన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. అర్ధరాత్రైనా అపరాత్రైనా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా అవంతి గుర్తింపు పొందారన్నారు ఝాన్సీ. ప్రతిపక్షాలు వస్తే మనం కూడా ఎవరి పార్టీలలో పడుతుంటారు. అయితే ఒకటి ఆలోచన చేయాలి. గతంలో ఓటు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం, శ్రీనివాస్ గారిని, అవంతి శ్రీనివాస్ గారిని. ఇద్దరు అయిపోయారు కాబట్టి ఇబ్బంది. మన అవంతి శ్రీనివాస్ గారికి మీరు అవకాశం ఇచ్చారు. ప్రతిరోజు కూడా మీ అన్ని భీమిని నాకు తెలిసి ప్రతి ఊరు ఎక్కడికెళ్ళినా అవంతి గారు 5 సార్లు వచ్చారమ్మా, 10 సార్లు వచ్చారమ్మా, 20 సార్లు వచ్చారమ్మా, ఎప్పుడున్నా అన్నోనే కానీ మా గ్రామం ఎప్పుడు కనబడలేదనే మాట ఎక్కడా లేదు. రాష్ట్రంలోనే అలాగా అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా, ప్రతి వాడి కష్టం తన కష్టంగా పిలిస్తే పలికే వ్యక్తిగా, అర్ధరాత్రైనా అపరాత్రైనా నేనున్నానని ఒక భరోసాగా, ఒక ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమిచ్చిన నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి గడపకు వచ్చి ఏమిటమ్మా మీ కష్టం అని తెలుసుకొని ఏదున్నా సరే వెంటనే వాటి తీర్చేందుకు సాయశక్తిలా కృషి చేసిన అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన అవంతి శ్రీనివాస్ గారు.